బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ నాదర్గూల సమీపంలో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రన్గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ నాదర్గూల సమీపంలో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపేశాడు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల వ్యవధిలోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రన్గుట్ట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, బస్సు నడుస్తున్నటువంటి బస్సు ఏదైతుందో మూవ్ అవుతున్నటువంటి బస్సులోంచి మంటలు రావడంతో అప్రమత్తమైనటువంటి డ్రైవర్ ఒకసారిగా బస్సును అయితే ఆపేశారు. చంద్రాయణ గుట్టలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఒకసారిగా షాకింగ్ అయితే గురి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు అది. స్కూల్ కు సంబంధించినటువంటి బస్సు మూవ్ అవుతున్నటువంటి సమయంలో ఇలా మంటలు రావడం అంటే పక్కాగా ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఎందుకని ఫిట్నెస్ ఇటువంటి బస్సులకు, అందులోనూ ప్రధానంగా స్కూల్ కు సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటిలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనేటటువంటి అనుమానం కూడా లేకపోలేదు. మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతుందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఆరా తీసినప్పుడు ఇంజన్ భాగం ఏదైతే ఉంటుందో ఇంజన్ భాగంలో తలెత్తినటువంటి సాంకేతిక సమస్య కారణంగానే పొగలు వచ్చాయి. ఆ తర్వాత పొగలు వచ్చిన వెంటనే డ్రైవర్ హరిప్రసాద్ ఏదైతే ఉన్నారో అతను వెంటనే బస్సును అక్కడికక్కడ ఆపివేయడము, వెంటనే వారందరినీ కూడా లోపల ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బంది కూడా కిందికి దిగిపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. అయితే ప్రధానంగా కూడా సంఘటనా స్థలానికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది కేసు అయితే నమోదు చేసి ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే విచారణ చేపట్టారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ బస్ ఏదైతే ఉందో ఆ బస్సుకు సంబంధించినటువంటి రీజన్స్, అదేవిధంగా ఒకవేళ బస్సు లోపల పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి అనే అనుమానం కూడా లేకపోలేదు. కాబట్టి ఇంకా ఫిట్నెస్ కు సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి స్కూళ్లకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు తీసుకెళ్లేటటువంటి బస్సులు ఏవైతే ఉంటాయో వాటి మీద కఠిన చర్యలు తీసుకుని వాటి ఫిట్నెస్ మీద దృష్టి పెడితే చాలా మంచిది అనే అభిప్రాయం కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.